నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు కూడాను క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ క్రైమ్‌కి సంబంధించి రకరకాల కోణాల్లోని మనుషులు చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఒక్కొక్క కేసు గూడాను ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్‌లు అసలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా అన్న ఒక భయము, ఒక ఆందోళన ప్రజల్లో కలుగుతూ ఉంది. అసలు ఇంత కర్కశంగా మనుషులు ఎలా తయారైపోతున్నారు అన్నదానికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఒకటి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నప్పటికీ కూడాను మరో రకంగాను మద్యము, డ్రగ్స్ అనేవి కూడా మనుషుల్ని కర్కశంగా మారుస్తున్నాయి అని చెప్పేసి అయితే మాత్రం కొన్ని సందర్భాల్లో అర్థమవుతూ ఉంది. మరి తాగిన మైకంలో ఉన్న వాళ్ళు అసలు ఏం చేస్తారు విచక్షణ కోల్పోయి అన్నదానికి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఒక సంఘటన. మరి ఇది ఉత్తరప్రదేశ్ లోని అసలు దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. ఇంతటి దారుణాలు ఈ రకంగా చేస్తే మాత్రము అసలు నిజంగానే రోజు రోజుకి కూడా యువత దారిన పడుతోంది అన్నదైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఎంతవరకు ఏ సమయాల్లోన మద్యాన్ని అమ్ముతున్నారు, ఈ డ్రగ్స్ కి సంబంధించి కూడా అసలు విచ్చలవిడిగా డ్రగ్స్ ఇలా దొరకడం వలన ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా నెటిజన్లు గగ్గోలు పెడుతున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పబోయే సందర్భానికి అయితే మాత్రము ఈ వీడియో దీనికి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతూనే ఉంది. మరి ఇది చదివిన ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన భయానికి గురవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ స్థాయిల్లోని రకరకాలుగా చేస్తూ వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలి, తప్పించే ప్రయత్నంలోనే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు అని తెలిసినప్పటికీ కూడా ఆ టైంలోని వాళ్ళ మైండ్ ఏది చెప్తుందో సైకలాజికల్ డిజార్డర్ తోనే ఆ పనిని వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. దీని వలన ఎలాంటి నష్టం జరుగుతుంది, తర్వాత ఎలాంటి పర్యవసానాలు ఎదురు చూడాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా అసలు విచక్షణనే కోల్పోతున్నారు అన్నదైతే మాత్రం ఇక్కడ గట్టిగా వ్యక్తమవుతుంది. మరి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకునే దారుణం గురించి చూసుకుంటే బాగా మద్యం తాగిన స్నేహితుల మధ్య, ఫ్రెండ్స్ అంటే కూర్చొని ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అసలు ప్రతి ఒక్కరు కూడా పార్టీస్ అని అవని ఇవన్నీ కూడాను ప్రతి దానికి కూడా పార్టీస్ అంటూ కూడాను ఎక్కువ మద్యాన్ని సేవిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మద్యంలోనే వాళ్ళు కొట్టుకోవడము, దారుణంగా హత్యలు చేసుకోవడము, లేదంటే ప్రయాణిస్తున్న బైకుల్ని వాటిని గుద్దించుకుంటూ యాక్సిడెంట్స్ చేసుకోవడము, సో ఇలాంటివన్నింటికి కూడా పాల్పడుతూ ఉన్నారు. అలాగే కొంతమంది ఫిజికల్ యాక్టివిటీస్ ని కూడా చాలా రాంగ్ వేలో చేస్తూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని స్త్రీలకి కూడా కల్పిస్తున్న పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే అసలు మగవారి మీద మగవారే దాడి చేసుకుని ఏం చేశారు అన్న విషయం తెలిస్తే నిజంగానే అసలు వీటిని ఎలా మనం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. బట్ ఏదైనా కూడాను అప్రమత్తంగా మాత్రం ఉండాలి అని చెప్పడానికి ఈ సందర్భాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది. సో ఈ మద్యం తీసుకున్న స్నేహితులు వాళ్ళు ఏం చేశారంటే మద్యం తీసుకున్నారు, ఏదో పార్టీ చేసుకున్నారు. సో వాళ్ళ మధ్య మాటలు పెరిగి వివాదానికి దారితీసింది. సో గట్టిగా వాదించుకున్నారు. మరి ఏం ఇష్యూ మాట్లాడుకున్నారు, వాళ్ళు ఆ మద్యం తాగిన మత్తులోని గట్టిగా వాదించుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సో కొట్టుకుని ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే చూసాం. దానిలో ఒక యువకుడి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అక్కడ. ఎందుకంటే వాళ్ళు బాగా మత్తెక్కి మద్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పరారీ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందులో వాళ్ళు మద్యంతో పాటు డ్రగ్స్ ని కూడా తీసుకున్నారు అన్న కోణం ఈ కేసులో కనిపిస్తూ ఉంది. మనకి వెల్లడైన విషయాల ప్రకారము మనకి ఏదైతే కొన్ని పత్రికల ద్వారా వచ్చిన సమాచారం ఏదైతే ఉందో దీని త్రూ పోలీసులు అందించిన కంప్లైంట్ ఆధారంగా ఇచ్చిన సమాచారం ఏంటంటే మద్యంతో పాటు వీళ్ళు డ్రగ్స్ కూడా తీసుకున్నారు అని. సోన్భద్రలోని రాబర్ట్స్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుర్కు గ్రామంలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు గట్టిగా గొడవ పెట్టుకున్నారు. గొడవ కాస్త ముదిరి మూడో వ్యక్తి ఎవడైతే ఉంటాడో కొట్టుకున్న వీళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోయినారు. మధ్యలో వచ్చి మరి ఇద్దరిని సర్ది చెప్దాం అనుకున్నాడా లేకపోతే ఇంకేదైనా అనుకున్నారో తెలియదు. మొత్తానికైతే మాత్రము ఆ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ భాగాల పైన దాడి చేశారు. సో ప్రైవేట్ భాగం అంటే మీకు అందరికీ తెలుసు. సో ఆ ప్రైవేట్ పార్ట్ పైన దాడి చేశారు. ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. దీంతో అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ఇద్దరు స్నేహితులు కూడాను కత్తితో మూడవ వ్యక్తి పైన దాడి చేసి అక్కడ నుంచి పరారైపోయారు. బట్ ఎనీవే పరారైపోయినప్పటికీ కూడాను ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఎందుకంటే మద్యం సేవించున్నారు, దట్టు డ్రగ్స్ కూడా తీసుకున్నారని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ సంఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జస్ట్ 28 ఏళ్ల
పప్పు అనే అబ్బాయి అన్నమాట. వైద్య కళాశాలలో చేర్చారు అబ్బాయిని. ప్రస్తుతం అతను వైద్య చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. వైద్యం అందిస్తూ ఉన్నారు ఆయనకి. పోలీసుల విచారణలో పప్పు తన స్నేహితులు రాజేష్, భవానీలతో కలిసి డ్రగ్స్ సేవిస్తున్నట్లు వెల్లడించాడు. సో, ఈ వివాదము ముదిరి గొడవకు దారితీసింది. పోలీసులకు చెప్పడం జరిగింది. ఎవరైతే గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళు పప్పు అనే వ్యక్తి ఈ అబ్బాయి అయితే చెప్పడం జరిగింది. ఎందుకనంటే పాపం తన కత్తితోని ప్రైవేట్ పార్ట్‌ని కట్ చేసిన సందర్భం అది. సో, ఇది నిజంగానే ఘోరాతి ఘోరం ఇది. ఎవరైనా కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకుంటారు. లేపోతే ఇంకోటి, ఇంకోటి మొహం మీద కొట్టుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. అలాంటి గొడవల్లో అలాంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం. కానీ వీళ్ళు పాపం ఏకంగా ప్రైవేట్ పార్ట్‌ని కట్ చేయడం వలన అది నిజంగా నరకం అసలు. మరి డ్రగ్స్ తీసుకున్న మత్తులోని అట్లా చేశారా? లేకపోతే ఇంకేదైనా పాత కక్షలేమైనా ఉండి ప్రీ ప్లాన్డ్‌గా చేశారా? అన్నదైతే మాత్రం ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది. బట్ ఎవరైతే ఆ గాయపడిన వ్యక్తి బాధితుడున్నాడో మరి కట్ చేయంగానే తను అరుపులు, కేకలు పెట్టడంతోని మరి స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యి ఆ అబ్బాయినైతే మాత్రం వీళ్ళైతే కత్తితో దాడి చేసి వెంటనే ఇమ్మీడియేట్‌గా పరారైపోయారు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఖచ్చితంగా లేదనంటే స్థానికులు కొట్టి వాళ్ళని తీసుకొని వెళ్లి అప్పజెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. బట్ వీళ్ళైతే ఎస్కేప్ అయ్యారు అప్పటికి. బట్ ఈ అబ్బాయి ఇచ్చిన సమాచారం డైరెక్ట్‌గా అతనే వాంగ్మూలం ఇచ్చాడు. నా మీద ఇలా దాడి జరిగింది. మేమిట్లా పార్టీ చేసుకున్నాము ముగ్గురివి కలిసి. సో, మాటల్లో మా ముగ్గురికి గొడవ జరిగిందనుకోకుండా నేను వారించడానికి ఎళ్ళే ప్రయత్నంలోన తిరిగి ఇద్దరు గూడా నా మీద దాడి చేసి కొట్టుకున్నది వాళ్ళిద్దరు. తిరిగి నా మీద దాడి చేసి నా ప్రైవేట్ పార్ట్‌ని కట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ రకంగా పడ్డాను నేనని జెప్పేసైతే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇందులో అతగాడు చెప్పిన విషయం ఏంటి అనంటే మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నామా అని జెప్పారు. సో, ఇప్పుడు అతను గూడా నేరస్తుడి కిందకే వస్తాడు బాధితుడైనప్పటికీ గూడాను. ఎందుకనంటే డ్రగ్స్ తీసుకున్నాడు గాబట్టి మద్యము అనేది పోనీ ఆ రూల్ ప్రకారము అమ్ముతున్నారు, కొని తెచ్చుకుంటున్నారు అయిపోయింది. బట్ డ్రగ్స్ అనేవి ఇల్లీగల్ కాబట్టి సో, ఇప్పుడు దాని వలన ఆ వెనక ఎవరున్నారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? ఎవరు సప్లై చేస్తున్నారు? ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారు? అనేదైతే మాత్రం ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో ఆహ్, వ దాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆధారాల కోసం పోలీసులైతే వాళ్ళనైతే గాలింపు చేసి పట్టుకున్నారు. నిందితులనైతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి దర్యాప్తులోన మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది అని చెప్పేసైతే పోలీసులు చెప్తున్నారు. సో, ఏదైనా కూడాను స్నేహితులతోని పార్టీలు, ఫ్రెండ్ జోన్ అనుకుంటూ ఏదైతే యువత వెళుతూ ఉంటారో యువత కానియండి, లేదంటే ఐదర్ ఒక సమ్ సర్టెన్ ఏజెస్ వాళ్ళైనా కానియండి, ఎవరైతే వెళ్తూ ఉంటారో ఆడ, మగ కూడాను మీరు మద్యం సేవించడం అనేది ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది తప్పు అని ఉన్నప్పటికీ కూడాను సో దట్ ఈస్ పర్సనల్ ఎవరికి వాళ్ళు పార్టీస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని ఇల్లీగల్‌గా కూడాను అనేక చోట్ల రిసార్ట్స్‌లోని ఇలాంటి చోట ఇలాంటివి పేరెంట్స్‌కి తెలియకుండా వెళ్లి వీటికి పాల్పడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమయాల్లోన మద్యం మత్తులో గాని డ్రగ్స్ ఇంకా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. సో అది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దట్ ఈస్ ఇల్లీగల్. డ్రగ్స్ తీసుకోవడం అనేది అది పక్కా ఇల్లీగల్ కాబట్టి సో వాటి జోలికి పోకండి యువత. మత్తు బారిన పడి అనవసరంగా ఈ కేసెస్ అని మీ కెరీర్‌ని పాడు చేసుకోకండి. అలాగే ఇలాంటి దాడులు జరిగితే మరలా కోలుకోలేని దెబ్బ ఇప్పుడు ప్రైవేట్ పార్ట్ మీద అటాక్ చేశారు. సో ఇంకా అబ్బాయి దేనికి పనికిరాని పరిస్థితి అయిపోతుంది. అసలు అది ఏ స్థాయిలో ఉందో గూడా పోలీసులైతే పూర్తిగా వివరించలేనప్పటికీ గూడాను దాని మీద దాడి చేయడం వలన ఇప్పుడు అబ్బాయికి లైఫ్ థ్రెట్ ఉన్న సందర్భం ఏర్పడిందిప్పుడు. మరి అలాంటివి జరిగే ఉంటుంది గాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎలాంటి ప్లేస్‌కి వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? సో వాదనలు జరిగేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చుకోండి తప్ప ఇలాంటి దాడులకి పాల్పడి ఇలాంటివి చేసే పరిస్థితులైతే తెచ్చుకోవద్దు అని చెప్పేసైతే ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇదైతే కాస్త ఆ ప్రాంతంలోనైతే భయానకాన్ని కల్పించింది. మరి దానికి సంబంధించి ఆ తల్లిదండ్రులు కూడాను పోలీసుల్ని మరి ఆశ్రయించినట్లుగా గూడా ఈ కేసులో కాస్త అనిపిస్తూ ఉంది మరి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నదైతే మాత్రం వెయిట్ చేయాల్సింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్స్ ఏమొస్తాయి? దీని వెనక ఇంకేదైనా డ్రగ్స్‌కి సంబంధించిన దందా ఏదైనా నడుస్తుందా అన్నది గూడా ఒక సస్పెన్స్‌గా మారింది. మరి దీని మీదైతే మహారాష్ట్ర పోలీసులు కేసుని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. సారీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు.